అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 51 ముత్యాలు వాటిలో రకాలు లక్షణాలు పరీక్షణ విధి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు ముత్యాలు వాటిలో రకాలు లక్షణాలు పరీక్షణ విధి కష్టమైన ఏనుగు మేఘం వరాహం శంఖం చేప పాము వెదురు వీటన్నిటి నుండి ముత్యాలు వస్తాయి అయినా సుక్తి అనగా ముత్యపు చిప్ప నుండి పుట్టు ముత్యాలే జగత్ప్రసిద్ధాలు రత్నమని పెంచుకునే స్థాయి ఒకే ఒక రకమైన ముత్యానికుంటుందని ముక్తాశాస్త్రం ఇది వివరిస్తోంది. అది ముత్యపు చిప్పలోనే పుడుతుంది. ఇదే సూదితో పొడిస్తే కన్నం పడుతుంది. మిగతావి పడవు. వెదురు ఏనుగు చేప శంఖం వరాహాల నుండి వచ్చే ముత్యాలు మంగళకరమైన కార్యాలకు ప్రశస్తములని చెప్పబడింది. రత్న నిర్ణాయక విద్వాంసులు 8 రకాల ముత్యాలను పేర్కొంటూ వాటిలో శంఖ హస్తి ప్రభూతాలు అధమాలని వచించారు. శంఖం నుండి పుట్టిన ముత్యం ఆ శంఖము యొక్క మధ్యభాగం రంగులోనే ఉండి బృహల్లోల ఫలం పరిమాణంలో ఉంటుంది. ఏనుగు కుంభస్థలం నుండి వచ్చే ముత్యం పసుపు రంగులో ఉంటుంది. వీటి ప్రభావం ఏమీ ఉండదు. చేప నుండి పుట్టే ముత్యాలు ఆ చేపపై భాగం రంగులోనే ఉంటాయి. అందంగా గుండ్రంగా చిన్నవిగా ఉంటాయి. సముద్రంలోనే ఎక్కువ భాగం జీవించే చేప యొక్క వదన భాగం ఈ ముత్యాల జనకస్థానం. వరాహం నుండి వచ్చే ముత్యాలు ఆ వరాహం దంత మూలాల రంగులోనే ఉంటాయి. అయితే ఈ వరాహాలు మనకెప్పుడూ దర్శనమిచ్చే నల్ల ఊరపందులు కావు. ముక్తాజనకమైనది ఎక్కడో ఎప్పుడో అరుదుగా దొరికే శ్వేతవరాహరాజము. వెదురు కణుపుల నుండి పుట్టే ముత్యాలు వడగళ్లలాగా స్వచ్ఛ సముజ్వల తెలుపు మెరుపుల కాంతులతో శోభాయమానంగా ఉంటాయి. ఈ ముత్యాలకు జన్మనిచ్చే వెదుళ్లు ఎక్కడో దివ్య జనులను సేవించుకోవడానికి వారున చోటనే పుడతాయి గాని సామాన్యులకు దొరకవు. సర్పముత్యాలు కూడా చేప ముత్యాల వలెనే విశుద్ధంగా వృత్తాకారంలో ఉంటాయి. కత్తుల చివరల కాంతుల వలె అద్భుతంగా మెరుస్తాయి. పాము పడగలపై అది అత్యున్నత జాతి నాగుల వద్దనే దొరికే ఈ ముత్యానికి గొప్ప శక్తి ఉంటుంది. దీనిని ధరించేవాడు అతిశయ ప్రభాసంపన్నుడై రాజ్యలక్ష్మీయుక్తుడై దుస్సాధ్యమైన ఐశ్వర్యానికధిపతియే తేజస్విగా పుణ్యవంతునిగా వెలుగొందుతాడు. ఈ ముత్యాన్ని రత్నశాస్త్రంపై ప్రపంచంలోనే సంపూర్ణ అధికారమున్న విద్వాంసుని చేత పరీక్ష చేయించి ఆయన తలయూచిన పిమ్మట శుభముహూర్తంలో నొక సమస్త విధి పూర్వక సంపన్నమైన భవనంపై స్థాపిస్తే ఆకాశం నుండి దేవదుందుభి ధ్వని వినిపిస్తుంది. దేవతల సంతోషం ఆశీర్వాదం స్పష్టంగా తెలుస్తాయి. ఎవని కోశాగారంలోనైతే ఈ సర్ప ముత్యం ఉంటుందో వానికి సర్ప రాక్షస వ్యాధి ప్రయోగాల ద్వారా మృత్యు భయముండదు. మేఘంలో పుట్టే ముత్యాలు భూగోళం దాకా రానే రావు. ఖేచరులైన దేవతలే వాటిని ఒడిసి పట్టేసుకుంటారు. ఆ ముత్యాలకి దిక్కుల మూలల్లోని చీకట్లను కూడా పారద్రోలి అంతవరకు మనకి కనిపించని చీకటి కోణాలని ఆవిష్కరించేటంత తేజస్సుంటుంది. సూర్య సమాన కాంతులతో ప్రకాశించే ఆ ముత్యం ఆకారం కూడా స్పష్టంగా ఆ వెలుగులో కనిపించడం కష్టం. ఈ మేఘమణి సర్వజన సామాన్యానికి సమస్త శుభదాయకం. ఈ మణి ఉన్న చోటి నుండి నలుదిక్కులు సహస్రయోజనాల దాకా విస్తరించిన క్షేత్రంలో ఏ అనర్థమూ జరగదు. దైత్యరాజు మహాదాని బలాసురుని ముఖము నుండి రాలినదంత పంక్తి నక్షత్ర మండలంలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ విచిత్ర వివిధ వర్ణకాంతులను వెలారుస్తూ అలా సముద్రంలో పడింది. ఈ సముద్రం అప్పటికే అశేష జలరాశికేగాక అమూల్య రత్న సంపత్ ప్రపంచాధిపతి. సోముని యొక్క షోడశ కళలతో నిండిన వెలుగులను కాంతిని శాంతిని తలదన్నే రత్నాలకు ఆకారము ఆ చంద్రునికే పుట్టినిల్లు రత్నగర్భమైన సముద్రము. సముద్రమే మహాగుణ సంపన్నాలైన సర్వరత్న విధానము. అందులో పడిన బలాసురుని పలువరస ఒక కొత్త అమూల్య సంపదకు తెరతీసింది. ముత్యపు చిప్పగా అనంతర కాలంలో ప్రసిద్ధికెక్కిన శుక్తులలో ఈ పలువరస వంశాభివృద్ధి జరుగుతోంది. ఈ ముత్యాలే సర్వశ్రేష్టములై మానవజాతిని సముద్ధరిస్తున్నవి. సాగర తీరదేశాలు ద్వీపాలునైన సౌరాష్ట్ర పరలోక తామ్రపర్ణ పాటసవ కుబేర పాండ్య హాటక హేమక సింహళ ప్రాంతాలు ముత్యాలకు కోశాగారాలు ఖజానాలు గా పరిణతి చెందాయి. ముత్యమెక్కడ పుట్టినా ముత్యమే. ఇది సర్వత్ర సర్వాకృతులలోనూ లభిస్తుంది.
పురాణ కాలంలో ఒక ముక్తాఫలం విలువ 1305 ముద్రలు. అరతులం బరువున్న ముత్యం పైన చెప్పిన ధరలో 5/2 భాగము 2/5 తక్కువ. 3 మాసలు అధికంగా బరువుండే ముత్యము 2000 ముద్రలు. అనంతర కాలంలో విలువలు ఈ దిగువ కలవు. ఈ ధరవరుల పట్టిక క్రిందటి శతాబ్దిది. విష్ణువుగాని సూతుడుగాని చెప్పినది కాదు. పూర్తిగా పెరిగిన పెద్ద పరిమాణంలో ఉన్న చిప్ప నుండి వచ్చిన ముత్యం 1300 బంగారు కాసుల సావెరిన్ల ధర పలుకుతుంది. 6 బియ్యపు గింజల బరువున్నది 460 కాసులు చేస్తుంది. అత్యుత్తమ స్థాయికి చెంది 9 గింజల బరువున్న ముత్యం ధర 2000 కాసులుంటుంది. 2.5 గింజల బరువున్నది 1300 కాసులు, 2 గింజల బరువున్నది 800 కాసుల విలువ చేస్తాయి. అరగింజ బరువే ఉండి 300 కాసుల ఖరీదు చేసే ముత్యాలు కూడా ఉన్నాయి. ఉత్తమ స్థాయికి చెంది 720 మిల్లీగ్రాముల బరువుండే ముత్యం 1200 కాసులు. ద్రావిక అను పేరు గల శ్రేష్ఠ ముత్యమొకటుంది. దీని బరువు 50 మిల్లీగ్రాములు 110 కాసులు. భావకమను పేరుగల ముత్యం 35 మిల్లీగ్రాములు, ధర 97 కాసులు. సిక్య అని చిన్న ముత్యాలుంటాయి. అవైతే ఒక్కొక్కటి 25 మిల్లీగ్రాముల బరువు, 40 కాసుల ధర. సోమ ముత్యము 15 మిల్లీగ్రాములు, 20 కాసులు. అలాగే కుప్య అనే రకానికి చెందిన ముత్యం 8 లేక 9 మిల్లీగ్రాముల బరువుండి 9 లేదా 11 కాసుల ధర పలుకుతుంది. కాసులనగా బంగారు కాసులైన సావెరిన్లే. విశుద్ధత కోసం ముత్యాలను సాధారణ అన్నపు కుండలలో జంబీర రసం నింపి అందులో వేసి ఉడికిస్తారు. తరువాత వాటి ఆకారాలను మలచి కన్నాలను కూడా వేసేస్తారు. దీనికి ముందుగానే బాగా తడిపిన మట్టితో మత్స్యపుట పాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత మట్టికి బిడాల పుట పాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత వాటిని బయటికి తీసి పాలలోగాని నీటిలోగాని మధురసంలోగాని వేసి మరల వేడి చేస్తే అవి నున్నగా మృదువుగా తయారవుతాయి. మంచి మెరుపు కూడా వస్తుంది. అప్పుడు స్వచ్ఛమైన వస్త్రంతో ప్రతి ముత్యాన్ని గట్టిగా తోమాలి. చెప్పులను మెరుపు కోసం గుడ్డతో రాపిడి చేసేదాని కన్నా నెక్కువగా వీటిని చేయాలి. పాలిష్ వాటి మెరుపు 2-3 పెరుగుతుంది. దోషాలన్నీ పోయి గుణవంతమై సహజంగానే ఉండే ముత్యం ఈ రకమైన శుద్ధి చర్యల వల్ల మరింత నయనానందకరమై పంకిలరహితమై శోభిస్తుంది. మహానుభావుడు, దయామయుడు, లోకబాంధవుడునగు వ్యాడి అనే ఆచార్యుడు ఈ ముత్యాలపై జనులకు జ్ఞానాన్ని కలిగించాడు. ఈ విధంగా రసశోధితమైన ముత్యం శుభ సిద్ధికారకమైన విశ్వాసపూర్ణాలంకారమై మానవ శరీరాలపై అలంకారమై శోభిస్తుంది. సూర్యకాంతి సోకిన స్వచ్ఛమైన గాజులాగా మెరుస్తుంటుంది. స్వర్ణజటితమై ఉంటే ఆ బంగారానికే ఒక కొత్త వెలుగును, అందాన్ని, శోభన ప్రతిపత్తిని ఇస్తుంది. ముత్యాన్ని బాగా శోధించి మంగళకారకం చేయడంలో సింహళీయులదే సింహభాగం. ఏదైనా ఒక ముత్యం మీద అనుమానము వస్తే దానిని స్నేహద్రవం, ముత్యానికి హాని చేయనిది, వేడి చేసి దానిలో ఉప్పు కలపగా వచ్చిన ద్రావకంలో ఒక రాత్రంతా ఉంచివేయాలి. తెల్లవారినాక ఆ ముత్యాన్ని బయటికి తీసి పొడిగుడ్డలో చుట్టి శ్రద్ధగా మర్దన చేసినంత గట్టిగా తుడవాలి. అలా అరగంట పాటు చేసి తీసి చూస్తే ఆ ముత్యం ఏమాత్రమూ వన్నె తగ్గకుండా నిన్నటిలాగే మెరుస్తుంటే అది మంచి ముత్యమే. ఇదివరకు చెప్పబడిన ప్రమాణాలతో పెద్దదై, తెల్లగా, నున్నగా, స్వచ్ఛంగా, నిర్మలంగా, తేజస్సంపన్నంగా, సుందరంగా, గుండ్రంగా ఉండే ముత్యం గుణసంపన్నమని శాస్త్రం వచిస్తోంది. ముత్యం అమ్ముడు పోయినా పోకున్నా ఆనందాన్నే కలిగిస్తుంది. అమ్ముకుంటే డబ్బులొస్తాయి. అమ్ముకోకుండా వాడుకుంటుంటే దానికి గల అతీత శక్తుల వల్ల ఐశ్వర్యానందాలు కలుగుతూనే ఉంటాయి. సర్వసులక్షణ లక్షిత జాతయైన ముత్యము ఒక మారు ఒక మనిషి పూర్వజన్మ సుకృతం కొద్దీ అతన్ని చేరిందంటే అతనిని ఏ విధంగానూ చెడిపోనీయదు, బాధపడనివ్వదు, అనర్ధోత్పాదక శక్తులనతని దరి చేరనివ్వదు, దోష సంపర్కం కలుగనివ్వదు. ఇది మంచి ముత్యము యొక్క మాహాత్మ్యము. అధ్యాయం 69. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 51. ముత్యాలు, వాటిలో రకాలు, లక్షణాలు, పరీక్షణ విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.